ఇదేందయ్యా ఇది? ఉద్యోగులకు 2 నుంచి 3 లక్షల సప్లిమెంటరీ బిల్లులకు దిక్కులేదు. 2 ఉన్నతాధికారులకు మాత్రం అడ్వాన్స్గా జీతం ఇచ్చిరట. 2 ఏండ్లకు 1,25,00,000 హడావుడిగా విడుదల చేసిరట. వాడని అడ్వాన్స్గా ఉన్నోనికేమో జీతం లేదు, పని చేసినోనికి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇప్పుడు ఈ మిషన్ భగీరథ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఉన్న ఉద్యోగులు, ఇట్లా చాలామంది ఉద్యోగులకి, గ్రామాల్లో పనిచేసే వీళ్ళకి 2-3 నెలలుగా జీతాలు లేవు. కానీ చూడండి, ఒక 2 ఉన్నతాధికారుల కంటే అడ్వాన్స్కి ఇచ్చేసినారట. 2 సంవత్సరాలకు 1,25,00,000 హడావిడిగా విడుదల చేశారట. ఇదంతా ఆర్థిక శాఖ గారడి అంటున్న ఉద్యోగ నేతలు పాత ప్రభుత్వ పెద్దల అనుమతితో చెల్లింపులట. ఇప్పుడు మరి ఫైనాన్స్ ఆయన ఎవరు? ఫైనాన్స్ సెక్రటరీ అంటారా ఆయన? ఏమంటారు అక్కడ ఉన్న ఆయన ఎవరైనా? రామకృష్ణారావు ఉన్నాడు. మరి ఆయన ఎట్లున్నాడండి ఇంతవరకు? ఇంకా ఈ గవర్నమెంట్లో అదే రామకృష్ణారావు చేతుల మీదుగా వ్యవహారం నడిపిస్తున్నారు కదా. ఆయనే కదా మొత్తం బిల్లులను రిలీజ్ చేయాల్సిన దాంట్లో హెడ్గా ఉన్న వ్యక్తి. మరి ఆయన ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? దీనికి కూడా ఆన్సర్ చెప్పగలుగుతాడా? ఇగో, ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన 2 నుంచి 3 లక్షల చిన్న మొత్తాలకు సంబంధించిన బిల్లులను రాష్ట్ర ఆర్థిక శాఖ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచింది. ట్రెజరీ నుంచి టోకెన్ వచ్చిన బిల్లులకు కూడా సొమ్ములు చెల్లించలేకపోతున్నది. కానీ కాంట్రాక్టు పద్ధతిలో కొలువుల్లో చేరిన ఉన్నతాధికారులకు మాత్రం 2 ఏళ్ల జీతాలను ముందస్తుగానే చెల్లించేసిందట. గత ప్రభుత్వ పెద్దల అనుమతితో ఆగమేఘాల మీద వారికి అడ్వాన్స్గా జీతం ఇచ్చిందట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన ఒక టీచర్ 2022 ఆగస్టులో రిటైర్డ్ అయిందట. మొదటి వేతన సవరణ సంఘం PRC సిఫారసు ప్రకారం ఆ టీచర్కు నెలకు 23,378 రూపాయల చొప్పున వ్యత్యాస సొమ్ము 11 నెలలకు మొత్తం 3,23,158 రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. 2022 ఆగస్టులో ఈ బిల్లును చేసి పంపించగా ట్రెజరీ నుంచి టోకెన్ జనరేట్ అయింది. ఇప్పటి వరకు ఆ సొమ్మును రాష్ట్ర ఆర్థిక శాఖ చెల్లించలేకపోయింది. అంటే ఒక చిన్న ఎంప్లాయీకి 2023 ఏప్రిల్లో ఈ బిల్లును రీషెడ్యూల్ చేయగా ఈ ఏడాది మార్చి 31తో గడువు మీరిపోయింది. ఈ చిన్న బిల్లును చెల్లించడానికి ఆర్థిక శాఖ మీనమేషాలు లెక్కిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళు రాశారు. కానీ 2 ఉన్నతాధికారులకు మాత్రం 1,25,00,000 వేతన సొమ్మును ఆర్థిక శాఖ అడ్వాన్స్గా ఇచ్చేసిందట. చిరుద్యోగుల PRC వేతన బకాయిలు, గ్రాట్యుటీ వ్యత్యాసం, బీమా, GPF పార్ట్ ఫైనల్, మెడికల్ రియంబర్స్మెంట్ వంటి చిన్న బిల్లులకు సొమ్ము చెల్లించడానికి నిధులు ఉండవు. కానీ పెద్ద తలకాయలకు మాత్రం టంచనుగా అడ్వాన్స్గా చెల్లించడానికి నిధులు ఉంటాయా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారట. మరి ఎవరయ్యా 2 ఉద్యోగులు? ఎంత ఘోరం చూడండి. ఇగో, ఐటీ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన డైరెక్టర్ PV రమణారావు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ N కృష్ణారావు ఉన్నారట. వీరికి 2 సంవత్సరాల వేతనాల సొమ్ము 1,25,74,080 రూపాయలు చెల్లించడానికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 2023 డిసెంబర్ 18వ తేదీన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి K రామకృష్ణారావు ఇంకా ఉన్నాడు. అదే రామకృష్ణారావు ఇంకా అదే ప్లేస్లో స్టిల్ కంటిన్యూ అవుతున్నాడు. అంతర్గత ఉత్తర్వులను జారీ చేసిరట. ఇది బయటికి రాదు. మళ్ళా ఇంటర్నల్గానే PV రమణారావుకు 2024 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు నెలకు 2,50,000 రూపాయల చొప్పున 60 లక్షలను, N కృష్ణారావుకు అదే 2 ఏళ్ల కాలానికి నెలకు 1,20,00,000 చొప్పున 1,20,000 చొప్పున నెలకు జీతం మొత్తం 28,80,000 రూపాయలు చెల్లించడానికి అనుమతి ఇచ్చిందట. వీటితో పాటు ఇద్దరికి కలిపి 20% CGG అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీల కింద 17,76,000, 18% GST కింద 19,18,008 రూపాయలను కూడా చెల్లించాలని ఆదేశించింది. ఇలా మొత్తం కలిపి 1,25,74,080 రూపాయలు చెల్లించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ మేరకు సొమ్ము విడుదలైందని కూడా తెలిసిందట. డిసెంబర్ 7వ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. అంతకంటే ముందే BRS ప్రభుత్వ పెద్దలతో ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్నది. ఉత్తర్వులను డిసెంబర్ 18వ తేదీన జారీ చేసింది. కొత్త ప్రభుత్వ ప్రమేయం లేకుండా సొమ్ము విడుదలైపోయినట్టుగా సమాచారం. అడ్వాన్స్గా వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఏంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత ఘోరం చూడండి ఇది. ఇట్లా క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయండి? ఏం చేసినాయి ఉద్యోగ సంఘాలు? ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే మీకు కనీసం ఇన్ఫర్మేషన్ లేదా?